ఖైరతాబాద్ జంక్షన్ దగ్గర అసలు ఏమైంది? ఖైరతాబాద్ జంక్షన్ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా విద్యార్థులు, నిరుద్యోగ అభ్యర్థుల ఆక్రోశ నినాదాలతోటి హోరెత్తిపోయింది. ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు వంటి ప్రధాన విద్యా సంఘాలన్నీ ఏకమై పిలిపించుకున్న చలో లోక్ భవన్ ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన రక్షక భట దళాలు, పోలీస్ బ్యారికేడ్ల మధ్య తీవ్ర ఆందోళనకు దారితీసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్విపి రద్దు, పదే జరుగుతున్న పేపర్ లీకేజ్లు, టీఎస్పీఎస్సీ మరియు నీట్ ఎగ్జామ్ స్కామ్లపై ప్రభుత్వం తక్షణమే జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన విద్యార్థులపై పోలీసులు దారుణంగా విరుచుకుపడ్డారు. అసలు హైదరాబాద్ జంక్షన్ దగ్గర ఏం జరిగింది? పోలీసులు ఆ ముట్టడిని అంత ఘోరంగా ఎందుకు అణిచివేశారు? విద్యార్థులు అడుగు కూడా ముందుకు వేయకుండా చుట్టూ ముళ్ళ కంచెలు, బ్యారికేడ్లు పెట్టి చెల్లా చెదురు చేసేశారు కూడా. శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన విద్యార్థి నాయకులను, నిరుద్యోగ యువతను ఈడ్చి పారేసి వాహనాల్లో పడేశారు. న్యాయమైన డిమాండ్ కోసం ప్రశ్నించినందుకు విద్యార్థులపై లాఠీ చార్జ్ కూడా షురూ చేసేశారు. కానీ ఇక్కడ అందరినీ వేధిస్తున్న అసలు ప్రశ్న ఏంటో తెలుసా? ఇన్నాళ్ళు విద్యార్థులు, నిరుద్యోగులు రోడ్డెక్కి తమ భవిష్యత్తు నాశనం అవుతుందని కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు, ఆవేదనతో పొద్దనక రాత్రనక పోరాటం చేస్తున్నప్పుడు ఈ కాంగ్రెస్ సీనియర్ నేతల కళ్ళేమైపోయాయి? వాళ్ళ నోళ్ళెందుకు పెగలలేదు? నిరుద్యోగులు తమ నోటిఫికేషన్ కోసం, న్యాయం కోసం వేడుకుంటున్నప్పుడు పట్టలేని కాంగ్రెస్ నాయకులు సరిగ్గా నిన్న రాహుల్ గాంధీ ఢిల్లీలో నిరసనకు దిగగానే ఒక్కసారిగా ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా? రాహుల్ గాంధీ ఎంట్రీ ఇచ్చేంత వరకు వీళ్ళ కళ్ళకు గంతలు కట్టుకున్నారా? నిరుద్యోగ యువత రక్తం చిందిస్తే పలకరించని నాయకులు రాహుల్ గాంధీ కోసం మాత్రం రోడ్డుపైకి వచ్చి నాటకాలు ఆడడం ఏంటి? విద్యార్థుల భవిష్యత్తు కంటే సొంత పార్టీ అధిష్టానం మొప్పు పొందడమే వీళ్లకు ముఖ్యమా? ఒక్కసారిగా గతంలోకి వెళ్దాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఏమని హామీలు ఇచ్చారు? యువతకు అండగా ఉంటాము, రాహుల్ అభయహస్తం మీతో ఉంది, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము, ఎగ్జామ్ స్కామ్లని అడ్డుకుంటాము అని రంగురంగుల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చారు కదా. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే అదే విద్యార్థులు వచ్చి మాకిచ్చిన హామీలు ఏమయ్యాయి అని నిలదీస్తే మాత్రం సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం లాఠీ చార్జీలు చేయిస్తుంది, ముళ్ళ కంచెలు అడ్డు పెట్టిస్తుంది. మరి సామాన్యుడి సమస్యల కంటే, విద్యార్థుల ఆవేదన కంటే తమ జాతీయ నాయకుడు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైన నిజం ఖైరతాబాద్ విధిలో బహిరంగం కాలేదా? రాష్ట్రంలో ఎంతో మంది యువకులు నోటిఫికేషన్ రాక, ఇచ్చిన లీకేజ్ వల్ల రద్దయిపోయిన ఏళ్ల తరబడి హైదరాబాద్ రూముల్లో ఉంటూ తల్లిదండ్రులు పంపే డబ్బులతో నరకం అనుభవిస్తున్నారు. వాళ్ళు రోడ్డెక్కితే తీవ్రవాదుల్లా చూస్తుంది ఈ ప్రభుత్వం. అధిష్టానం కోసం మాత్రం టెంటేసి మరీ ధర్నాలు చేయడానికి సిద్ధపడడం ఎంతవరకు సమన్యాయం? విద్యార్థుల రక్తాన్ని, నిరుద్యోగుల కన్నీళ్లను తొక్కిపెట్టి ఆడుతున్న ఈ డబుల్ గేమ్ ఎంతకాలం సాగుతుంది? ఖైరతాబాద్ లో జరిగిన ఈ దారుణ ఘటనపై మీరేమనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల కంటే రాహుల్ గాంధీ రాజకీయమే ముఖ్యమా? మరి ఖైరతాబాద్ లో విద్యార్థులపై లాఠీ చార్జీలు జరుగుతున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? పొరుగు రాష్ట్ర సీఎంలు ఢిల్లీకి వెళ్తే రేవంత్ రెడ్డి ఎందుకు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కలేదు? ఇది ఒకవైపు అయితే, ఇంకోవైపు అంతకంటే పెద్ద పొలిటికల్ హైడ్రామా నడుస్తుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు అరెస్టులతో, నిరసనలతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ హంగామా సృష్టించింది. ఈ ధర్నా కోసం పొరుగున ఉన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, డిప్యూటీ సీఎం శివకుమార్ వంటి హేమహేమీలు ప్రత్యేక విమానాలలో ఢిల్లీకి పరుగులు తీశారు. మిగతా రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తమ రాజభవన్ లో, లోక్ భవన్ల ముందు చెల్లో లోక్ భవన్ మార్చిలకి స్వయంగా నేతృత్వం వహించారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ వేదికగా నిత్యం గర్జించే ఫైర్ బ్రాండ్ తెలంగాణ ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? రేవంత్ రెడ్డి ఢిల్లీ నిరసనలో లేరు. పోనీ హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో జరిగిన చలో లోక్ భవన్ ర్యాలీలోనూ కనిపించలేదు. రాహుల్ గాంధీ కోసం దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పెద్దలంతా ఒకే తాటిపై నిలబడే వేళ రేవంత్ రెడ్డి ఎందుకు కనిపించకుండా పోయారు? ఇక్కడ ఎలాంటి వాయిదా వేయలేని అత్యవసర ప్రభుత్వ కార్యక్రమాలు లేవు, లేదా నిర్వహణ సమావేశాలు లేవు. అయినా సరే కాంగ్రెస్ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన జాతీయ స్థాయి నిరసన కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి పక్కన పెట్టేశారు. రాహుల్ గాంధీ వెంట ఢిల్లీ వీధుల్లో నిలబడాల్సిన తెలంగాణ సీఎం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కకుండా ఎందుకు వెనకడుగు వేశారు? ఇది కేవలం లోకల్ పాలిటిక్స్ మీద ఉన్న శ్రద్ధ, లేక కావాలనే జాతీయ స్థాయి హైకమాండ్ ఈవెంట్ కు రాహుల్ గాంధీ టీం కు రేవంత్ రెడ్డి దూరంగా జరుగుతున్నారా? ఢిల్లీలో ఏం జరుగుతుంది? సరిగ్గా ఈ ప్రశ్నతోనే తెలంగాణ రాజకీయాల్లో ఒకేసారి తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఇది ఊహించని పెద్ద ఆయుధంగా మారింది. చూసారా, కాంగ్రెస్ జాతీయ అధినేత రాహుల్ గాంధీ అరెస్ట్ అయితేనే రేవంత్ రెడ్డికి పట్టింపు లేదు, ఆయనకి కావాల్సింది కేవలం కుర్చీ మాత్రమే. అధిష్టానానికి కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది, అందుకే ఆయనను ఢిల్లీకి పిలవలేదు అంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతుంది. ఇటు బీజేపీ నేతలైతే మరో అడుగు ముందుకు వేసి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి చూపు ఇప్పుడు కాంగ్రెస్ వైపు లేదని, ఆయన లోపకారైన బీజేపీ పెద్దలతో టచ్ లో ఉన్నారని, అందుకే
రాహుల్ గాంధీ నిరసనకు ముఖం చాటేశారంటూ పొలిటికల్ అగ్గిరాజేశారు. ఈ ఆరోపణలతో గాంధీ భవన్ గడపలోను, ఢిల్లీ ఏఐసిసి వర్గాల్లోనూ అంతర్గత ప్రకంపనలు స్టార్ట్ అయిపోయాయి. పార్టీ అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి అబ్సెంట్ కావడం ఏంటి అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకోవడం మొదలు పెట్టేశారు కూడా. అసలు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి? రాజకీయ విశ్లేషకులు దీని వెనుక ఉన్న కొన్ని సంచలనాత్మకమైన థియరీలు తెరపైకి తీసుకొస్తున్నారు. మొదటి థియరీ ఏంటో తెలుసా? కాంగ్రెస్ హైకమాండ్ కు రేవంత్ రెడ్డికి మధ్య సీక్రెట్ గా నడుస్తున్న తీవ్రమైన అంతర్గత విభేదాలు. తెలంగాణలో అధికారం చేపట్టినప్పటి నుంచి తనదైన మార్కు వేస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దల ఆదేశాలకు గుడ్డిగా తల ఊపడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ జాతీయ స్థాయి ఈవెంట్ ను లైట్ తీసుకొని తనదైన స్టైల్లో స్కిప్ కొట్టారని ప్రచారం జరుగుతుంది. ఇక రెండో థియరీ మాట్లాడుకుంటే ఢిల్లీ ఇమేజ్ వర్సెస్ పర్సనల్ లోకల్ గ్రాఫ్ అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ పక్కన నిలబడితే అది వందలాది నేతల్లో ఒక్కరిగా మునిగిపోతుంది. కానీ రాష్ట్రంలో ఖైరతాబాద్ విద్యార్థుల ఆందోళనలు, నిరుద్యోగ ఆగ్రహం కమ్ముకొస్తున్న వేళ హైదరాబాద్ లో ఉండే పరిస్థితి చక్రం తిప్పడమే సేఫ్ అని ఆయన భావించారని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డి ఎక్కడ, అసలు రేవంత్ ఉన్నారా లేదని ట్రోల్స్, పోస్టర్లతో రచ్చరచ్చ చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోలేదు. ఆయన వేసిన నెక్స్ట్ స్టెప్ తెలంగాణ రాజకీయాల్లో మరో పీక్ డ్రామాకు తెరలేపింది. ఢిల్లీకి రాలేదు, హైదరాబాద్ నిరసనలో లేరు అన్న వార్తలు హాట్ టాపిక్ గా మారిన మరుసటి నిమిషమే రేవంత్ రెడ్డి ఏ విమానము ఎక్కకుండా నేరుగా తన సొంత నియోజకవర్గంలోనే కొడంగల్ గడ్డపై ల్యాండ్ అయ్యారు. అక్కడ కొడంగల్ వీధిలో ఒక్కసారిగా మైక్ పట్టుకొని కేంద్ర ప్రభుత్వంపై, మోదీపై, సొంత పార్టీ నేతలపై నిప్పులు చెలరేగారు. రేవంత్ రెడ్డి కొడంగల్ కి ఎందుకు వెళ్లారు? అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల గుండెల్లో ఎలాంటి రైళ్లు పరిగెత్తించాయి? ఇప్పుడు మనం చూద్దాం. ఢిల్లీ విమానం ఎక్కని సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లారో తెలుసా? నేరుగా తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ల్యాండ్ అయిపోయారు. అక్కడ తన నివాసం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ఒక సాధారణ స్థానిక ర్యాలీ చేసి ముగించారు. కానీ కొడంగల్ వేదికగా నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ, గాంధీ భవన్ వర్గాల్లోనూ తీవ్ర ప్రకంపనలు సృష్టించేస్తున్నాయి. సభలో మైక్ ముందుకు వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలకు, స్థానిక నాయకులకు బహిరంగంగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. రాబోయే 10 రోజుల్లో మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పక్కన పెట్టి హైదరాబాద్ లో కూర్చోవడం కాదు, బూత్ల వారి ఓటర్ల జాబితా SIR సర్వేపై దృష్టి పెట్టండి అంటూ సొంత పార్టీ లీడర్లకే దారుణంగా క్లాస్ పీకారు. అంతేకాదు కొడంగల్లో తనపై, తన ప్రభుత్వంపై జరుగుతున్న రాజకీయ కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు కూడా. కాంగ్రెస్ కు ఓట్లేసిన వాళ్ళ ఓట్లు తొలగించడం ద్వారా మనల్ని దెబ్బతీయాలని ఎలా కుట్ర చేస్తున్నారు. ఈ విషయాన్ని 275 పోలింగ్ బూతులు ఉన్న కొడంగల్ అసెంబ్లీలో ప్రతి కార్యకర్త గుర్తించాలి. ఇవాళ వాళ్ళు ఒకటే, కొడంగల్లో ఇబ్బంది పెడితే, ఇంట్లో పొగ పెడితే రేవంత్ రెడ్డి బయటికి రాకుండా ఉంటాడు. ఇంట్లోనే ఆయనకు సమస్యలు సృష్టిస్తే ఆయన బలమైన యంత్రాంగం, ఆయన బలమైన సైనికులు, ఆయన ఏడ ఉన్నా గ్రామ గ్రామాన వీళ్ళని ఎదురుగా దెబ్బతీయలేం, ఎదురు నిలబడి వీళ్ళ మీద గెలవలేం. కాబట్టి దొంగ దెబ్బతీయాలని బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఈ రోజు మన దగ్గర కుట్ర చేస్తున్నారు. మిత్రులారా, ఆలోచించండి. ఒకవైపు ఢిల్లీలో రాహుల్ గాంధీ అరెస్ట్ అయ్యారని కాంగ్రెస్ ఎంపీలు, సీఎంలు, వీఐపీలు రోడ్డుపై పడుకొని ధర్నాలు చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం కొడంగల్ వచ్చి రియల్ ఎస్టేట్ ఆపండి, ఓటర్ల జాబితా చూసుకోండి అని మాట్లాడడం ఏంటి? గాంధీ భవన్ లో కూర్చొని రియల్ ఎస్టేట్ ధ్యాసలో ఉండే నేతలకి పదవులు ఇవ్వమని సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి హెచ్చరించడం వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? రాహుల్ గాంధీ జాతీయ అంశం కంటే రేవంత్ రెడ్డికి తన సొంత నియోజకవర్గంలో రాజకీయము, ఓటర్ల జాబితానే ఎక్కువైపోయిందా? లేక ఢిల్లీ హైకమాండ్ కు తగినంత ప్రాధాన్యత ఇవ్వకుండా తన మార్క్ సపరేట్ రూల్ పాలిటిక్స్ చేస్తున్నానని రేవంత్ రెడ్డి సంకేతాలు ఇస్తున్నారా? సరిగ్గా ఈ పాయింట్ తోనే ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ రెడ్డికి ఊహించని పెద్ద ఆయుధాన్ని అందించినట్టు అయిపోయింది. చూసారా, మేము చెబుతున్నది నిజమే. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల పాలన వదిలేసి హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ దందాలలో మునిగిపోయారని స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారంటూ ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. ఒకవైపు విద్యార్థులు రోడ్డెక్కి ఏడుస్తుంటే, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ జైలుకి వెళ్తుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డికి, ఆయన నేతలకు మాత్రం రియల్ ఎస్టేట్, ల్యాండ్ కబ్జాలే ముఖ్యమైపోయాయని బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. మరోవైపు ఈ స్పీచ్ కాంగ్రెస్ అంతర్గత వర్గాలలో పెద్ద దుమారమే రేపింది. సొంత పార్టీ సీనియర్ నేతలు, మంత్రులు బహిరంగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని సంబోధించడం ఏంటి? ఇది సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలో మిగతా సీనియర్ నేతలకి మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలను బయట పెట్టడం లేదా? రాష్ట్రంలో పవర్ చేతికి వచ్చాక సొంత కేబినెట్ నేతలే తన మాట వినడం లేదని కోపంతో రేవంత్ రెడ్డి కొడంగల్ వేదికగా ఈ రేంజ్ లో సీరియస్ అయ్యారనే ప్రచారం జరుగుతూనే ఉంది.
ఉంది. అసలు రేవంత్ రెడ్డి వేసిన ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ థియరీ ఏంటి? రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం ఇది రేవంత్ రెడ్డి ఆడుతున్న పక్కా డిఫెన్స్ అండ్ అఫెన్స్ గేమ్ అంటున్నారు. ఢిల్లీకి వెళ్లకుండా స్కిప్ కొట్టినందుకు అధిష్టానం నుంచి ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శల్ని తప్పించుకోవడానికి నేను గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేస్తున్నాను, ఓటర్ల జాబితా సర్వేపై శ్రద్ధ పెడుతున్నాను చూపించే ప్రయత్నం ఒకటైతే, రెండవది తెలంగాణలో రోజు రోజుకి తగ్గుతున్న కాంగ్రెస్ ప్రజాదరణ కాపాడుకోవడానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో దెబ్బతినకుండా ఉండేందుకే తన నేతల్ని అప్రమత్తం చేయడము. కానీ ఢిల్లీ పెద్దలను, రాహుల్ గాంధీ ఈవెంట్ పక్కన పెట్టి కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆడిన ఈ పొలిటికల్ డ్రామాను ఏఐసిసి అగ్రనాయకత్వం ఊరికే చూస్తూ ఊరుకుంటుందా? రాహుల్ గాంధీ ప్రాధాన్యతను తగ్గించి తన సొంత ఇమేజ్ ను పెంచుకోవడానికి రేవంత్ రెడ్డి వేసిన ఈ సపరేట్ రూట్ ప్లాన్ ఆయన సీఎం కుర్చీకి ఎసరు తెస్తుందా, లేక అధిష్టానాన్ని సైతం లొంగ తీసుకునేంత స్థాయికి ఆయన పొలిటికల్ గ్రాఫ్ తీసుకెళ్తుందా? మరి విద్యార్థుల రక్తం, కాంగ్రెస్ నేతల రియల్ ఎస్టేట్ ధ్యాస, రేవంత్ రెడ్డి సపరేట్ రూట్ పాలిటిక్స్, ఈ మూడింటి కలయికతో తెలంగాణ రాజకీయం ఏ క్లైమాక్స్ కి చేరబోతుంది? ఈ పరిణామాలన్నీ వరుసగా చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒక విషయం అత్యంత స్పష్టంగా అర్థమవుతుంది. ఖైరతాబాద్ జంక్షన్ వద్ద నిరుద్యోగ విద్యార్థులపై జరుగుతున్న పోలీస్ దారుణ లాఠీ దాడి, నిరుద్యోగుల ఆందోళన నుంచి ప్రజల దృష్టి పూర్తిగా పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ ఢిల్లీ డ్రామాలు ఆడుతుందనే అనుమానాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో బలపడుతున్నాయి కూడా. తెలంగాణలో ఇచ్చిన హామీలని నెరవేర్చలేక రోడ్డెక్కి విద్యార్థుల, నిరుద్యోగుల ఆక్రోశాన్ని ఫేస్ చేయలేక ఢిల్లీ నిరసనల పేరుతో ఈ కొత్త రాజకీయాన్ని రాష్ట్రంలో తెరపైకి తెచ్చారా? ఒక్కసారి గమనించండి. లక్షలాది మంది యువత భవిష్యత్తును తాకట్టు పెట్టి కేవలం ఒకే ఒక జాతీయ నాయకుడు ఇమేజ్ కాపాడుకోవడానికి, పార్టీ అధిష్టానం ముప్పు పొందడానికి రాజధాని వీధుల్ని రణరంగంగా మార్చడం ఎంతవరకు సమన్యాయం? ఎన్నికల ముందు యువతకు అండగా ఉంటాము, నోటిఫికేషన్ వేస్తాము, ఎగ్జామ్ స్కాముల్ని అరికడతాము అని రంగురంగుల హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే విద్యార్థులు ప్రశ్నిస్తే లాఠీ చార్జీలు చేయిస్తుంది, ముళ్ళ కంచెలు అడ్డు పెట్టిస్తుంది. సామాన్యుడి సమస్య కంటే, విద్యార్థుల ఆవేదన కంటే తమ జాతీయ నాయకుడు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైన నిజం ఖైరతాబాద్ వీధుల్లో బహిరంగం కాలేదా? మరోవైపు ఢిల్లీలో జరుగుతున్న భారీ ధర్నాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాకుండా కొడంగల్కే పరిమితం కావడంపై రకరకాల పొలిటికల్ రూమర్లు తెలంగాణ రాజకీయాల్ని షేక్ చేసేస్తున్నాయి. అయితే రేవంత్ రెడ్డి వర్గం మాత్రం సోషల్ మీడియా ద్వారా గట్టిగానే సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ధర్మేందర్ ప్రధాన్ విమర్శిస్తూ నిప్పులు చెలరేగారు అని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. కానీ క్షేత్రస్థాయి రాజకీయాలు తెలిసిన ఎవ్వరికైనా ఈ రేస్ గేమ్ సులభంగా అర్థమైపోతుంది. పొరుగు రాష్ట్రానికి చెందిన డీకే శివకుమార్, సిద్ధరామయ్య లాగా ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి నిలబడకపోవడం వెనుక పెద్ద రగడానే నడుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని, హైకమాండ్ తో రేవంత్ రెడ్డికి గ్యాప్ విపరీతంగా పెరిగిందనే వార్తలకు రేవంత్ రెడ్డి వేసిన ఈ స్ట్రాటజిక్ స్కిప్ మరింత బలాన్ని ఇస్తుంది. ఇక్కడ మరో విస్మయకరమైన పాయింట్ ఏంటో తెలుసా? రెండు వైపులా నష్టపోతుంది మాత్రం సగటు తెలంగాణ పౌరుడు, నిరుద్యోగ యువతే. ఒకవైపు విద్యార్థులు రోడ్డెక్కి పేపర్ లీకేజీలపై న్యాయం చేయండి, నోటిఫికేషన్లు సరిగ్గా ఇవ్వండి అని నినాదాలు చేస్తే పట్టించుకోకుండా పోలీసు లాఠీలకు పని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాహుల్ గాంధీ రోడ్డెక్కినప్పుడు మాత్రమే రాత్రికి రాత్రే ప్రజాస్వామ్య రక్షణ అంటూ వీధుల్లోకి రావడం ఏ తరహా రాజకీయం? ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న డబుల్ స్టాండర్డ్స్ పాలిటిక్స్ కాదా? ఇక కొడంగల్ వేదికగా రేవంత్ రెడ్డి వేసిన అడుగులు మరింత వింతగా ఉన్నాయి. ఢిల్లీలో రాహుల్ గాంధీ ధర్నాకు హాజరు కాకుండా కొడంగల్లో ప్రత్యక్షమై
అవసరమై సొంత పార్టీ నేతలకే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఆపి బూత్ లెవెల్ సర్వేలు చేయండి అని రేవంత్ రెడ్డి క్లాస్ పీకడం వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఏంటో, కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేల పాలనలు వదిలేసి హైదరాబాద్ లో ల్యాండ్ సెటిల్మెంట్లు రియల్ ఎస్టేట్ దందాల్లో మునిగిపోయారు అని స్వయంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నారంటే ఈ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవడం లేదా? ఇది ఢిల్లీ పెద్దలకు షాక్ ఇస్తున్న తెలంగాణలోనే తన పవర్ ను నిరూపించుకోవడానికి రేవంత్ రెడ్డి వేసిన అత్యంత విపరీతమైన మాస్టర్ ప్లానా, లేక పాలన చాతకాక సొంత మంత్రులు రియల్ ఎస్టేట్ దందాలను అదుపు చేయలేక బహిరంగంగా ఒప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యమా? మొత్తానికి ఢిల్లీలో రాహుల్ గాంధీ జరుపుతున్న పోరాటం ఒకవైపు, హైదరాబాద్ విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యం మరోవైపు, కొడంగల్లో రేవంత్ రెడ్డి వేసిన రివర్స్ పొలిటికల్ స్కెచ్ ఇంకొక వైపు. ఈ మూడింటి కలయిక రాబోయే రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్తు ఏ మలుపు తిప్పబోతుంది? అధిష్టానం ఈ స్కిప్ డ్రామాపై రేవంత్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? రాజకీయాల్లో ఏది ఉచితంగా జరగదు, ప్రతి వ్యూహం వెనుక ఒక స్వార్థం ఉంటుంది. రేవంత్ రెడ్డి వేసిన ఈ కొడంగల్ పచ్చిక ఆయనకు విజయాన్ని అందిస్తుందా లేక సొంత కుర్చీకే ఎసరుగా తెస్తుందా అని వేచి చూడాల్సిందే. ఈ మొత్తం పొలిటికల్ డ్రామాపై కాంగ్రెస్ నేతల డబుల్ స్టాండర్డ్స్ పై మీరేమనుకుంటున్నారు? ఖైరతాబాద్ లో విద్యార్థులపై పోలీస్ దాడి కరెక్టేనా? ఢిల్లీ ధర్నాకు హాజరు కాకుండా కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైన పొలిటికల్ స్ట్రాటజీయేనా? ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని ఏ మాత్రం దాచకుండా కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. నిజమైన పదునైన రాజకీయ విశ్లేషణ మరియు తాజా సంచలన అప్డేట్స్ కోసం భారతవాస్ ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్.